నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు. భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెల్లడి. రప్పా రప్పా అంటే వదిలిపెట్టను, జగన్ అండ్ కోకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్. పరకామణి చోరీ కేసులో బిగ్ అప్డేట్. ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ. తిరుమలలో పోటెత్తిన భక్తులు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతాభావం కల్పించే బాధ్యత పోలీసుదేనని సీఎం అన్నారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని హోంమంత్రి వి అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు. అంతకుముందు సీఎం పోలీసు దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. టెక్నాలజీని వాడుకొని నేర నియంత్రణ చేయాలని, డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎక్కువ ఆలోచించగలగాలని, వారెన్ని డ్రామాలు ఆడినా టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు. నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలని సీఎం అన్నారు. ఈ విషయంలో విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్న ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పోలీసు వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రౌడీయిజం చేసేవారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా భ్రష్టుపట్టాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయటం, రప్పరప్పలాడించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. బంగారుపాళ్యంలో మామిడికాయలు తొక్కించారని, గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించి పొదల్లో పారేసిపోయారని అన్నారు. ఆ తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్లి చంపేశారని వారి బంధువులతో చెప్పించారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. రౌడీజాన్ని నేను ఒక మాటే చెప్పాను, ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే, భూ కబ్జాలు వీళ్ళే, ఊర్లో పెత్తనం వీళ్ళే, వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే అన్ని కంట్రోల్ చేశాం. కానీ 1924 లా అండ్ ఆర్డర్ విచ్చలవిడిగా భ్రష్టు పట్టించారు. ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను. నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించడం ఎప్పుడూ జరగలేదు. నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని, ఎవడైనా సరే
హత్యలు చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని. భారత్లో నాలెడ్జ్కు కొదవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాడ్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడని చెప్పాలని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలక పాత్ర అని చెప్పారు. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. తిరుమలలో వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట 2 కిలోమీటర్ల మేర విస్తరించింది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం నేడు 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటలకు పైగానే సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు 3 గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 37,154 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు శ్రీవాణి హాఫ్ లైన్ టికెట్లు జారీ రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదీలకు సంబంధించి శ్రీవాణి హాఫ్ లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి హాఫ్ లైన్ టికెట్లు జారీ చేయరని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. నుంచి వచ్చాము, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక్కడ అన్నీ కూడా మార్నింగ్ 3:30కి లైన్లోకి వచ్చాము. వరుస సెలవుల వల్ల క్రౌడ్ అయితే మటుకు చాలా ఎక్కువగా ఉంది. కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. టైంకి ఫుడ్ కానీ పాలు అవి పంపించడం, చిన్నపిల్లల కేరింగ్ అంతా కూడా బాగుంది. కానీ రష్ మట్టికి టూ మచ్ హెవీగా ఉంది. మార్నింగ్ 3:05కి ఇక్కడికి వస్తే ఈ టైంకి ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ 8 o'clock మేము ఇక్కడ లైన్లో నిలబడ్డాం. కనీస సౌకర్యాలు లేవు. వాష్రూమ్కి పోవాలన్నా వాష్రూమ్కి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, టిఫిన్లకు ఏం లేదు. మధ్యాహ్నం లంచ్కి అయితే ఇప్పుడు 4 గంటలకు లంచ్ అరేంజ్ చేయించారు. అది చేపిస్తే ఒకటేసారి జనసమూహం ఎగబడడం ద్వారా చిన్నపిల్లలు ఒత్తుకొని మీద పడడం, కాలిపోవడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ దృష్టి పెట్టుకొని ఇటువంటి తప్పిదాలను చేయకుండా చూసుకోవాల్సిందిగా టీటీడీ పాలక మండలిని కోరుచున్నాం. అన్నం లేకపోతాడు ఉపాసం ఉన్నాం మేము. ఏమన్నా అది దొరుకుతుందా? తెచ్చిరా? జనాలు ఎక్కువ, సిబ్బంది కరెక్ట్ సిబ్బంది పెడితే జనాలు ఎక్కువైనప్పుడు కొంచెం వీళ్ళని కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేయడానికి ఒక్క సిబ్బంది లేరు. కొట్టుగా తత్తారు ఈడ అందరు నూకేసుకుంటా, తొక్కుడు బాగా అవుతుంది. బంజర్ దొడ్లో వేసినట్టు వేసిరు, అంతే. ప్రజలను పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇది పేరుకే తిరుపతి కానీ ఇక్కడ అసలు ఏం బాగోలేదు. టీటీడీ సిబ్బంది భక్తులా చూస్తలేదు. సెంట్రల్ జైల్లో ఖైదీలు చూసినట్టు ఇందులో గెంటేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఎక్కడ వాళ్ళకి కనీస సౌకర్యాలు కాదు కదా, బిహేవియర్ కూడా అస్సలు బాగలేదు. కనీస సౌకర్యాలు మాట పక్కన ఉంచండి.
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏంటి ఇది విషయం అని అడిగితే మాకేమీ తెలియదు, మాకు సంబంధం లేదంటున్నారు అంతే. మెయిన్ సిబ్బంది మహా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ. తీసేయాలి, ఎందుకంటే ఈ కాలినడక వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా గంటల సేపు ఇప్పుడు మైకులో కూడా అనుభవం చేస్తున్నారు, 13 గంటలు పట్టచ్చు, 24 గంటలు పట్టచ్చు అని చెప్తున్నారు. కానీ ఇలా చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బాగా మంది ఉన్నారు. వాళ్ళ ఇబ్బంది మీకు అర్థమవుతలేదు. అసలు సౌకర్యాలే లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ భక్తుల రద్దీ బాగుంది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుధవారం రికార్డు స్థాయిలో వాహనాలు తిరుమల కొండెక్కాయి. వేకువజాము 3 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 12,600 వాహనాలు కొండపైకి చేరుకున్నాయి. టీటీడీ చరిత్రలోనే ఈ సంఖ్య రికార్డు కావడం గమనార్హం. వీటిలో 4 వీలర్స్ 10,272, ద్విచక్ర వాహనాలు 995, ఆర్టీసీ బస్సులు 1000, టీటీడీ వాహనాలు 93, 6 వీలర్స్ 84, ప్రభుత్వ వాహనాలు 152 ఉన్నాయి. ఇక గురువారం కూడా ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయానికే 9,000 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచే అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వేగవంతంగా తనిఖీలు నిర్వహించి తిరుమలకు అనుమతించడంతో మధ్యాహ్నం 1 గంటకు తర్వాత సాధారణ పరిస్థితి నెలకొంది. కోవిడ్ తర్వాత తిరుమలకు సొంత వాహనాలు, స్వగ్రామాల నుంచే ట్యాక్సీల ద్వారా వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో 2-3 ఏళ్లుగా తిరుమలలోనూ అలిపిరి తనిఖీ కేంద్రం నిత్యం వాహనాల రద్దీ ఉంటోంది. అలిపిరి చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు 1/2 కిలోమీటర్కు పైగానే వాహనాలు నిలిచిపోతున్నాయి. కాగా తిరుమలలో గురువారం కూడా రద్దీ కొనసాగింది. సర్వదర్శనానికి 16 గంటలు సమయం పడుతోంది. ఒకప్పుడు తిరుమల కొండ మీదకు చేరుకున్న భక్తులు గంటలు క్యూ లైన్లో వేచి ఉన్నాక మాత్రమే వెంకటేశ్వరుడి దర్శనం లభించేది. ఇప్పుడు అలిపిరిలోనే దేవుడు కనిపించేస్తున్నాడు. రద్దీ రోజుల్లో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు చూస్తే గుండె బేజారవుతోంది. గరుడ విగ్రహం దాకా వాహనాలు నిలిచిపోతున్నాయి. అలిపిరిలో తనిఖీలకు 12 లైన్లు ఉన్నాయి. ఇందులో ఒక లైను వీఐపీల కోసం, మరో 2 ద్విచక్రాల వాహనం కోసం కేటాయించారు. రద్దీ పెరిగినప్పుడు ఈ 2 లైన్లోనూ అందరినీ అనుమతిస్తారు. ఒక్కోసారి టీటీడీ కోసం కేటాయించిన సర్వీస్ లైన్లలో వీఐపీల వాహనాలను అనుమతించాల్సి వస్తోంది. కోవిడ్ తర్వాత తిరుమలకు వచ్చే కార్ల సంఖ్య విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కోవిడ్కి ముందు వరకు రోజుకి 7,500 నుంచి 8,000 వరకు వాహనాలు తిరుమలకు వచ్చేవి. ఈ సంఖ్య ప్రస్తుతం సాధారణ రోజుల్లో 9,000, రద్దీ రోజుల్లో 10,000కు పెరిగింది. దీంతోపాటు భద్రతా చర్యలపై మరింత దృష్టి పెట్టారు. ప్రతి వాహనాన్ని, ప్రతి ఒక్క లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలకు పాత విధానమే అవలంబిస్తున్నారు. లగేజీని స్కానర్లలో పరీక్షిస్తుండగా వాహనాలను బ్యానెట్, డిక్కీ సహా సిబ్బంది స్వయంగా తనిఖీ చేస్తున్నారు. ఉన్న స్కానర్లలో కొన్ని సరిగ్గా పనిచేయకపోవడంతో కొద్ది వాటి మీదే ఆధారపడవలసి వస్తుంది. దీంతో విపరీతమైన ఆలస్యం జరుగుతోంది. వాహనాల స్కానింగ్కు ఆధునిక యంత్రాలను వినియోగించగలిగితే ఈ జాప్యాన్ని నివారించవచ్చు. ప్రస్తుతం అలిపిరిలో తనిఖీల కోసం ఎస్పీఎఫ్ సిబ్బంది 35 నుంచి 40 మంది, విజిలెన్స్ సిబ్బంది మరో 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్య కూడా సరిపోవడం లేదు. బస్సుల్లోని ప్రయాణికులు తమ లగేజీలతో దిగి స్కానింగ్ చేయించుకొని మళ్ళీ బస్సు ఎక్కాలి. ఈ సమయంలోనూ దిగిన బస్సు, ఎక్కే బస్సు విషయంలో వీరు గందరగోళానికి గురవుతున్నారు. ఆధునిక విధానం ఏదైనా అమలు చేస్తే తప్ప అలిపిరిలో ఆలస్యాన్ని నివారించే అవకాశం లేదని అంటున్నారు. టీటీడీ దృష్టి పెడితే ఇదేమంత పెద్ద సమస్య కాబోదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ డీఐజీ హరీష్ కుమార్ గుప్తా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. I had a very nice darshan today. Sought the blessings of God Almighty and prayed for the welfare of the people and everybody of the country. That was the purpose of the whole thing. What more you want to do?
नेक्स्ट ईयर 2020 के लिए प्लानिंग कोई है वर्ल्ड कप है ना सर, वर्ल्ड कप के लिए वो तो अलग से चल रही है मीटिंग वर्ल्ड कप के लिए, प्लानिंग चल रही है, टीम अनाउंस हो गई है और वो सारे प्रिपरेशन चल रहे हैं. आई होप दैट यू विल डू वेरी वेल T20 वर्ल्ड कप. So there are 5 venues where the match will take, which include Chennai also. So there will be on 5 venues there will be match. Then there are 3 venues in Sri Lanka also. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పేర్కొన్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆమెకు వేద పండితుల ద్వారా ఘన స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు. మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని నిజంగా ఎంత ఆనందపడతామో, అదేవిధంగా తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి. ఈరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ కూడా, మహేష్ అందరూ కూడా, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు, అదేవిధంగా మా బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి గారు, అదేవిధంగా మా శాప్ అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మేమందరం కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందారు. సొంత కారులో ఆయన మృతదేహం లభ్యం కావటం కలకలం రేపింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్గా మారుతోంది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యారు. పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అరెస్ట్ జరిగాయి కూడా. తాజాగా ఆ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మెరిపడ మండలంలోని తండా ధర్మారంకు చెందిన సర్దార్ నాయక్ ఎస్వి యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. గడిచిన 2 రోజులుగా ఆయన తన నివాసానికి రాలేదు. దీంతో ప్రొఫెసర్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆచూకీ కోసం గాలించారు. ఎలాంటి ఫలితం రాకపోవడంతో శుక్రవారం వేకువజామున ప్రొఫెసర్ మృతదేహాన్ని ఆయన కారులో స్థానికులు గుర్తించారు. సర్దార్ నాయక్ కారులో విగతజీవిగా కనిపించారు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. సర్దార్ మరణించి ఎక్కువ రోజులు కావటంతో శరీరం తీవ్రమైన దుర్వాసన వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతి కావటంతో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. యూనివర్సిటీలో ఏమైనా ఘటనలు జరిగాయా, ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి నిందితుడు రవికుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఒక మధ్యంతర నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఏసీబీ డీజీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను స్వీకరించిన ఏపీ హైకోర్టు దానిని సవివరంగా పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అలాగే ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారంపై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చాలా వరకు పూర్తయిందని, అయితే కొన్ని అంశాలపై ఇంకా విచారణ మిగిలి ఉందని హైకోర్టు పేర్కొంది. ఒక సామాజిక వర్గానికి, కులానికి, ప్రాంతానికి కాకుండా ప్రజలందరి మనిషిగా ఎదిగిన గొప్ప మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. తిరుపతి గాంధీ రోడ్లోని 4 కాళ్ల మండపం వద్ద బలిజల ఆశాజ్యోతిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఆముదాల వెంకటేష్ తదితరులు విచ్చేసి అన్నప్రసాద కార్యక్రమాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం శ్రమించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగాగా అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులస్తుల సంక్షేమానికి అనేక సంస్కరణలు చేసి వారి అభ్యున్నతికి అండగా నిలబడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చేసిన రంగా గారు చేసిన సేవలు 38 సంవత్సరాలు ఆయన చనిపోతే కూడా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. రంగా గారి అభిమానులు వాళ్ళందరూ కూడా ఈరోజు 38వ వర్ధంతిని సందర్భించుకొని మనసులో తలుచుకొని ఆయనకు భగవంతుడు ఆయనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్న ఆయనకు కల్పించాలనేసి కూడా పైలోకంలో కల్పించాలనేసి కూడా కోరుకుంటూ ఆయన చేసిన బడుగు బలహీన వర్గాలకు సేవలు చిరస్మరణీయమైనది, మరోరానిది. ఎప్పటికి కూడా ఆయన పేదల గుండెల్లో నిలిచిపోయాడు శాశ్వతంగా. వంగవీటి మోహన్ రంగా ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవలు చేసిన వ్యక్తి. ఆయనకి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము పేద ప్రజలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పంచడం జరిగింది. మేము భవిష్యత్తులో ఎన్నో వంగవీటి మోహన్ రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన వేసిన బాటలో మేమందరూ నడిచి ఆయన నాయకత్వంలో చేసిన ఎన్నో మంచి పనులు మేము స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకెళ్ళి మేము ప్రజలకు బాసటగా నిలుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సిపిఐ శత జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాయలసీమ విద్యా సంస్థల నుండి భారీ ర్యాలీగా బైరాగపట్టణంలోని సిపిఐ కార్యాలయం వరకు నిర్వహించి సిపిఐ కార్యాలయంలో భారీ సభ నిర్వహించారు. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి నేటికి 100 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అదే సంవత్సరమే ఈనాడు అధికారంలో ఉండే బీజేపీ దానికి ఆర్ఎస్ఎస్ అభివృద్ధి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసింది, అవసరాలు అర్పించింది, బ్రిటిష్ తుపాకీ గుండ్లకు బలైంది. అదే భూస్వామ్య వర్గాలకి ఫెడరల్ వర్గానికి పోరాటం సాగించింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, రేపాక ఉద్యమం బంగ్లాదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, పున్నప్ర కేరళలో కానీ, చల్లపల్లి జమీందారు జరిగిన పోరాటంలో కానీ దున్నేవాడికి భూమి అనేటువంటి పైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం వల్లనే దున్నేవాడికి భూమి అనేది జాతీయ ఎజెండాకి వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టింది. కానీ పొరపాటున కూడా బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవానికి ఊడిగం చేస్తూ ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. సమ సమాజ స్థాపన కోసం, భూమి కోసం, భుక్తి కోసం ఏర్పడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామానాయుడు అన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలో సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ బ్రిటిష్ పాలకులను ఎదిరించి స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి అప్పటి నుంచి నేటి వరకు పాటుపడుతున్న పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కిందన్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడి దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత లౌకిక ప్రజాస్వామ్య వామపక్ష పార్టీలపై ఉందన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా పోరాటాలు చేయటంలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపీనాథ్, మణి, రమాదేవి, విజయ్ కుమార్, గుర్రప్ప, సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు సిపిఐ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం గత 100 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించడంలో సిపిఐ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని మండల కార్యదర్శి వైఎస్ మణి అన్నారు. రేణిగుంట మండల కార్యదర్శి వైఎస్ మణి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. సిపిఐ జిందాబాద్ అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో సిపిఐ పోషించిన చారిత్రాత్మక పాత్రను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మురళి, కార్తీక్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఈ భారతదేశ స్వాతంత్రం కోసం గొంతు ఎత్తి ఫస్ట్ పోరాటం చేసి పూర్తి స్వాతంత్రం కావాలని చెప్పి ఏదన్నా పార్టీ ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పాట మీదనే ఉండి
దాన్ని అడుగుజాడల్లో దాని సిద్ధాంతం మీదనే దాని పార్టీకి జరుపుకుంటా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంగా మేము కూడా దీంట్లో పాల్గొనేదానికి చాలా గర్వంగా ఉంది. గత 100 ఏళ్లుగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పోరాడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అనేసి చెప్పేందుకు నేను ఈరోజు గర్వపడుతున్నాను. బహుజన ఉద్యోగుల ఐక్యతే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారీ ఆత్మీయ సమ్మేళనానికి రంగం సిద్ధమైంది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం నాడు రేణిగుంట మండలంలో ఈ కార్యక్రమం జరగనుందని, బహుజనులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన నాయకులు కోరారు. గాజుల మండ్యం పంచాయతీ పరిధిలోని జీవగ్రామం కేఆర్సీ విద్యా సంస్థల మైదానంలో ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఈ సమ్మేళనం కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మొండెం పద్మనాభం, అధ్యక్షుడు సంగీతం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గంలోని బహుజన ఉద్యోగులందరూ ఈ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. జాయింట్ సెక్రటరీ దార్ల రఘురామయ్యతో పాటు సతీష్, శివాజీ, రెడ్డెప్ప, మధు, భాస్కర్ తదితర నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహుజనుల యొక్క ఆవశ్యకత, బహుజనుల యొక్క మనుగడ, బహుజనుల యొక్క ప్రాధాన్యతను దిక్సూచైనటువంటి మహాత్మా జ్యోతిరావు గారు పూలే ఈ ప్రాంగణానికి పేరు పెట్టడం చాలా సంతోషదాయంగా ఉన్నది. అదేవిధంగా బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనమునకు ఈ మన బహుజనుల యొక్క లీడర్లకు అందరికీ కూడా, మేధావులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రేణిగుంటలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఆధ్వర్యంలో రేణిగుంట బస్టాండ్ ఆవరణలో భారీ నిరసన చేపట్టారు. అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న వరుస దాడులను నిరసిస్తూ రేణిగుంటలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ శ్రేణులు గలం విప్పారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. బంగ్లాదేశ్లో సాగిస్తున్న హింస మానవత్వానికే మచ్చ అని వారు ఈ సందర్భంగా తెలిపారు. అమాయక హిందువుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని, వారి ఆస్తులను ధ్వంసం చేయటం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ హిందువుల ప్రాణాలకు, ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హిందువులపై దాడులు ఆగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ ధర్మ పరిరక్షకులు, బజరంగ దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూ ధర్మం శాంతి సామరస్యాన్ని కోరుకుంటుంది. దానికి అర్థం మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటామనైతే కాదు. మేము ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము అంటే చేతులు కట్టుకొని కూర్చున్నారు అనుకోవద్దండి. ఈ నిరసన దేశమంతా జరుగుతోంది. విహెచ్పి బజరంగ దళ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో, హిందువుల మీద జరిగిన దాడులు ఎంత అమానవీయం, భద్రత లేదు, రక్షణ లేదు, మహిళలకు కానీ పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. హెచ్చరిస్తున్నాం, ఏమి సైలెంట్గా ఉండామనేసి హిందువులంతా ఏమి జరిగినా హిందువుల మీదనే చెప్తున్నారు. ప్రపంచ దేశాలు రష్యా కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఈ పరిణామాలని గమనిస్తున్నారు. వాళ్ళపైన చర్యలు లేవు. ఇండియాలో ఏదైనా జరిగితే మాత్రం ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాను, బంగ్లాదేశ్ అన్నీ ఉంటాయి. అక్కడ పోయి మా మీద దాడులు జరిగినాయి, పాకిస్తాన్ మీద దాడి జరిగిందని చెప్తున్నారు. ఇంత మానవిక పైచాచికంగా జరిగిన దాడులను ఖండించి బంగ్లాదేశ్కు వెంటనే వెలవేయాలని చెప్పి, ప్రపంచ దేశాలన్నీ వెలవేయాలని చెప్పి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడకుండా భావితరాలకు అందించేలా భారత్ కల్చర్ డ్యాన్స్ ఫెస్టివల్ కృషి చేస్తుందని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో శ్రీకృష్ణ నటరాజలయం కల్చరల్ డెవలప్మెంట్ అకాడమీ, కూచిపూడి కళాక్షేత్రం, తిరుపతి ఆంధ్రప్రదేశ్ 3వ భారత్ కల్చరల్ డ్యాన్స్ ఫెస్టివల్ 3 రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తిరుపతిలోని ప్రముఖులు, నగరవాసులు, నాట్యప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో
కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలు, సంస్కృతులను కాపాడేందుకు యువత ముందుకు రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక గొప్ప ఔన్నత్యం ఉందని, ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం, కథక్ వంటి నృత్యాలకు భారతదేశం బుట్టినిల్లు లాంటిదని పేర్కొన్నారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ఒత్తిడితో కూడిన విద్యను అభ్యసించకుండా ఆటలు, పోటీలు, నృత్యాలు, క్రీడల వంటి వాటిపై శ్రద్ధ వహించి భారతదేశానికి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వీళ్ళు కేవలం మన తిరుపతిలోనే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా రవి గారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ నడుపుతున్నాడు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రవి గారు, వీరి యొక్క ఫ్యామిలీ, వీరి ఫాదర్ కానీ, వారి ఫోర్ ఫాదర్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ నాట్యము నేర్పిస్తూ ఎంతోమందిని కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత వీరికే దక్కుతుంది. సో ఈరోజు తను ఇంతమంది కళాకారులని తయారు చేయటానికి ఇక్కడ ఉన్నారు. కానీ తనంతట తను డ్యాన్స్లో తన అంతర్జాతీయంగా వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేవారు. అలా కాకుండా తను ఎంతోమంది కళల్ని ప్రేమించే వాళ్ళందరినీ కూడా కళాకారులను తయారు చేసే విధంగా తను చేస్తున్న అద్భుతమైన ఈ కార్యక్రమానికి తనకి నిజంగా జోహార్లు చెప్తూ, అశోక్ అన్న చెప్పినట్టు ఇప్పటిదాకా కళాకారులని అభిమానించి ప్రేమించి ఎదిగేటట్టు చేసేవాళ్ళు చాలా తక్కువయ్యారు. తప్పకుండా మనలాంటి వాళ్ళందరము కూడా వాళ్ళని ఎదిగేటట్టు చేయడానికి మనం అందరూ సపోర్ట్ చేద్దాం. ధన్యవాదాలండి. వారికి శ్రీకృష్ణ నృత్య పారిజాత అనే పురస్కారాన్ని అందజేస్తున్నాం. ఇందులో పాల్గొని ఎంతోమంది పిల్లలు ఈ మహతి ఆడిటోరియంలో ఎంతో నృత్యాలని ఎంతో ఆనందంగా చేశారు. వారందరికీ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశ. మానవ సేవయే మాధవ సేవ. భగవంతుడు ఎక్కడో ఉండరని, పేదవాడి రూపంలో ఉంటారని, వారికి సేవ చేయటంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదని ఎస్వియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందజేసి ఈ యొక్క చరిగిలో వాళ్ళు పడుకున్న దాని కష్టాలు చూసిన తర్వాత మా యూత్ అంతా కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా బెడ్షీట్ అందే విధంగా ఎక్కడ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఖాళీగా పడుకోకుండా, బెడ్షీట్ లేకుండా ఏ వ్యక్తి పడుకోకూడదని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా బెడ్షీట్ అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాక అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చాం. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, పేదవారి రూపంలో ఉంటాడు. వాళ్ళందరికీ కూడా మనం నిరంతరం ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయం చేసి మన యొక్క మానవత్వాన్ని చాటి చెప్పాలని, మనల్ని ఎంతోమంది కూడా ఆదర్శంగా తీసుకొని అందరికి కూడా సహాయం చేయాలనేటువంటి ఆలోచనలతో ఈరోజు ఈ బెడ్షీట్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ బెడ్షీట్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మా నాగేంద్ర గారు తలచారు. అతని తరపున మేమందరం కలిసి యూనిట్గా ఈ బెడ్షీట్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,42,270 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,870 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,36,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 241 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు. భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెల్లడి. రప్పా రప్పా అంటే వదిలిపెట్టను, జగన్ అండ్ కోకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్. పరకామణి చోరీ కేసులో బిగ్ అప్డేట్. ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ. తిరుమలలో పోటెత్తిన భక్తులు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.